హలో యూట్యూబ్ ఆడియన్స్, వెల్కమ్ టు ద ఛానల్. నేను ఇప్పుడు చెప్పబోయే సినిమా పేరు కోర్ట్. సినిమా అయితే చాలా చాలా బాగుంది. చాలా బాగుంది అనడం కంటే ఇంకా ఎక్కువ ఏదో చెప్పాలి, అంత అద్భుతంగా ఉంది సినిమా. కోర్ట్ రూమ్ డ్రామా అంటే ఎక్కువ కోర్టులో జరిగిన సీన్సే. సినిమా పేరు కూడా అదే. సినిమాలో ఒక కొత్త విషయం గురించి సమాజానికి ఒక అవగాహన ఇవ్వడానికి కోసం తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో లాసు, ఆ సెక్షన్స్, దాంతోపాటు పోక్సో అనే ఒక చట్టం గురించి చెప్పారు. అదైతే భయం వేసింది దాని గురించి విన్నప్పుడు. అదేంటనేది అది డీటెయిల్గా మీరు సినిమాలో చూస్తే బాగుంటుంది. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా. ఎందుకంటే ఇలాంటి గొప్ప సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. 18 ఏళ్ళు నిండకుండా వాళ్ళ ప్రేమలో నిజాయితీ, ఇన్నోసెన్స్ ఉన్నా కూడా కులం అలాగే స్టేటస్ ఇలాంటి హెచ్చు తగ్గులు చూసి ఇలాంటి చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ను వాడి వాళ్ళని ఇలాంటి కేసులు ఇరికించేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేది కళ్ళ కట్టినట్టు చూపించారు సినిమాలో. అంటే ఇలా కూడా అవుతున్నాయా బయట అనేది సినిమా చూసి తెలిసింది. అంటే ఇలాంటి సినిమాల వల్ల నాలెడ్జ్, అవగాహన ఖచ్చితంగా వస్తుంది. నేనైతే కొత్త విషయం తెలుసుకున్నాను ఈ సినిమా నుంచి. ఈ సినిమా గురించి ఇంకా చెప్తే అంటే మొత్తం చెప్పాను. ఫస్ట్ హాఫ్లో ఒక టీన్ లవ్ స్టోరీ నడుస్తుంది. ఆ టీనేజ్ లవ్ స్టోరీలో లీడ్ ఎవరైతే ఉన్నారో పిల్లలు చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంది. అలాగే ఎక్కడ ఎక్కువ కాకుండా చాలా న్యాచురల్గా ఆ టీన్ లవ్ స్టోరీ బాగుంది. ఆ లవ్ స్టోరీ చూస్తున్నంతసేపు నేను టీనేజ్లోకి వెళ్ళిపోయాను. అది వేరే విషయం అనుకోండి, ఇప్పుడు దాని గురించి ఎందుకు. అలాగే ఈ టీన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళ పేరెంట్స్ రోల్స్ చేసిన వాళ్ళు కూడా చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. ఇంకా హర్షవర్ధన్ గారు, ఈయన నెగిటివ్ రోలే చేశారు. ఈయనంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈయనైతే పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టేశాడు. థియేటర్లో చూస్తుంటే ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే క్లాప్స్ కొట్టారవాలనిపించింది. అంటే ఆయన చేసిన నెగిటివ్ రోల్ అయినా ఆయన యాక్టింగ్ లెవెల్స్ వేరే లెవెల్ ఉంటాయి. చాలా బాగా అనిపించింది. అలాగే ప్రియదర్శి గారు అంటే ఒక బలగం. ఇప్పుడు ఇంకోటి ఈ కోర్ట్ సినిమా, అసలు ప్రియదర్శి గారి యాక్టింగ్ చూస్తుంటే చాలా 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 నచ్చింది. ఆ రోల్కి ఆ డైలాగ్స్ అవి, ఆ క్యారెక్టర్ కొన్ని క్లారిటీ చాలా బాగా నచ్చింది. ఆ లాయర్ రోల్లో చాలా బాగా చేశారు. అలాగే సాయి కుమార్ గారు ఉన్నారు, ఆయన కూడా లాయర్ రోల్లో చాలా చాలా బాగా చేశారు. అంటే అప్పటిదాకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కనబడుతున్న టైంలో సాయి కుమార్ గారికి, ప్రియదర్శికి ఒక మెయిన్ హైలైట్ సీన్ ఒకటి ఉంటుంది. చాలా హైలైట్ సీన్స్ ఉన్నాయి. కోర్ట్ రూమ్లో జరిగే సీన్స్ అన్ని హైలైట్. అయితే ఈ సాయి కుమార్ గారు, ప్రియదర్శి గారి మధ్య జరిగే ఒక సీన్ ఉంటుంది. అక్కడ డైలాగ్స్ కానీ అక్కడి నుంచి డైరెక్టర్ కనిపించడం స్టార్ట్ అయింది. డైరెక్టర్స్ మ్యాజిక్ అనాలో డైరెక్టర్స్ పర్ఫార్మెన్స్ అనాలో నాకు అర్థం కావట్లేదు ఎలా చెప్పాలో. డైరెక్టర్ విజన్ అక్కడి నుంచి బాగా కనిపించింది. చాలా బాగా రాసుకున్నారు ఆయన కథ కానీ డైలాగ్స్ కానీ. ఆ సీన్ చాలా బాగా నచ్చింది. ఇంకా కోర్ట్ రూమ్ సీన్స్ అయితే ఒకరికి మించి ఒకరు ఆపోజిట్లో హర్షవర్ధన్ గారు వీళ్ళిద్దరూ వాదించుకునే సీన్స్, అంటే లాజిక్స్, ఆ డైలాగ్స్ అవి చాలా చాలా బాగున్నాయి. ఆ సీన్స్ ఎలా ఇంపాక్ట్ ఇచ్చాయంటే ఏదో మాస్ సీన్స్ చూస్తున్నాం అన్నట్టు క్రియేట్ అయింది. అది డైరెక్టర్స్ మ్యాజిక్ అనొచ్చు నిజంగా. అవి కోర్ట్ సీన్సే మంచి హై సీన్స్. అవి థియేటర్లో కూడా సూపర్ ఎక్స్పీరియన్స్ మాట. అంటే మన తెలుగు ఆడియన్స్ గురించి తెలిసిందే కదా, విజిల్స్ కానీ కేకలు కానీ సీన్స్కి అబ్బో సూపర్ మజా వచ్చింది. ఒక డిఫరెంట్ క్లాస్ సినిమా చూస్తున్నామా అన్న ఫీల్లో లేకుండా మా సినిమా చూస్తున్నాం ఫీల్లోకి వచ్చింది ఆడియన్స్ వల్ల. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శివాజీ గారి గురించి చెప్పాలి. అసలు శివాజీ గారు అంటే ఎర్లీ 2000s ఆయన సినిమాలు చూసినప్పుడు ఆయన యాక్టింగ్ అంటే ఇష్టమే. బెస్ట్ యాక్టర్ అనే ఫీల్ ఉండేది. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ చూసాక బెస్ట్ కాదు, పీక్స్ గ్రేట్, ఇంకా ఎక్కువ అని చెప్పొచ్చేమో. అసలు మెంటలెక్కించేసాడు ఆయన. స్టార్టింగ్ నుంచే ఒక ఆరా, ఒక ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ఆరాకి పిచ్చి పీక్స్ వెళ్ళిపోయింది. అసలు ఆ నెగిటివ్ రోల్లో పెర్ఫార్మెన్స్ ప్యాకెడేసాడు ఆయన. అసలు ఆయన వస్తున్నారంటేనే భయం వేసేసేది. సినిమాలో ఆయన క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలా ఉంది. నిజంగా చాలా కాలం గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇది. మంగపతి రోల్లో ఆయన యాక్టింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టు చాలా బాగా అనిపించింది. మొత్తం క్రెడిట్ డైరెక్టర్కి ఇవ్వాలి. అలాగే ఇంతకంటే ఎక్కువ క్రెడిట్ ఒక అతను ఉన్నాడు, చాలా స్పెషల్ అయిన అతను ఎవరో చెప్తాను ముందు డైరెక్టర్ గురించి మాట్లాడాక. ఇంత క్యాస్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్గా మంచిగా అనిపించింది. టీనేజ్ బాయ్కి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కొత్త మొహాలు అవి, వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా ఇంపాక్ట్ చూపించింది. శివాజీ గారికి హర్షవర్ధన్ గారు కలిపి సీన్స్ ఉంటాయి. నాకు 2 ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళ సీన్లు చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అసలు ఇంతమంది క్యాస్టింగ్, ఇంతమంది, ఇన్ని డైలాగ్స్, ఇంత స్టోరీ, ఇంత బెస్ట్ ఇచ్చాడు. ప్రతి దాంట్లో బెస్ట్ ఇచ్చి గ్రేట్ అవుట్పుట్ ఇచ్చిన డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా గొప్ప సినిమా ఇచ్చాడు. తెలుగు ఆడియన్స్ కూడా ఇప్పటికీ బుకింగ్స్ చాలా బాగా అవుతున్నాయి సినిమాకి. ఇలాంటి చాలా చాలా మంచి సినిమాకి ఇంత మంచి ఆదరణ రావడం చాలా సాటిస్ఫైయింగ్గా అలాగే హ్యాపీగా అనిపిస్తుంది. స్పెషల్ వ్యక్తి అన్నాను కదా, అతను ఎవరో కాదు, మన నాని అన్న.
నాని అన్న ప్రొడ్యూస్ చేసి ఇంత గొప్ప సినిమా ఇచ్చాడు. నిజంగా నాని అన్నకు ఒక హగ్ ఇవ్వాలి. చాలా చాలా మంచి సినిమా, అద్భుతమైన సినిమాని ఇచ్చాడు. నాని అన్న యాక్ట్ చేసిన సినిమాలే కాదు, నాని అన్న ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా అద్భుతాలే ఉంటాయి. ఇక్కడ దాకా వీడియో చూసి నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ ఇంకా వేరే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.